హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ ఏదైతే ఉందో రిజల్ట్స్ వచ్చేసి మనకి ఏదైతే ఉందో మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళకైతే మ్యాథ్స్ అయితే యాడ్ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. అలాగే ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ అనేది అయితే మీకైతే ఒక ప్రశ్న అయితే ఉంది కదా. ఈ నెల 20వ తేదీన అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అలాగే తెలంగాణలో వచ్చేసి అంటే ఇప్పటికే వచ్చేసి 9 లక్షల మంది అయితే ఎగ్జామ్స్ రాశారు ఫస్ట్ ఇయర్ మరియు అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు వచ్చేసి అయితే మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే 4,78,000 మంది అయితే ఎగ్జామ్స్ రాయగా పరీక్ష మొత్తం అంటే ఎవరైతే ఫీజు చెల్లించారో వాళ్ళు మొత్తంగా వచ్చేసి అయితే 9 లక్షల మంది 22,000 మంది అయితే ఫీజు చెల్లించగా అంటే రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయితే చేయాల్సి ఉన్నది ప్రభుత్వం వచ్చేసి ఈ నెల 22 లోపు అయితే ఖచ్చితంగానైతే ఈ 22/6/20 లోపు అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయనున్నది. టీఎస్బీఐ అయితే అఫీషియల్ అనౌన్స్ అయితే చేసిందండి. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అలాగే మీకైతే ఈ వీడియోలో వచ్చేసి మ్యాథ్స్ వాళ్ళకైతే ఒక 3 క్వశ్చన్స్ అయితే రాంగ్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి మ్యాథ్స్ యాడ్ చేస్తున్నారా అని అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది స్టూడెంట్స్ వచ్చేసి. అలాగే దానిపై కూడా మీకైతే ఒక స్పష్టతను అయితే ఇస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఈ నెల 25లోగానైతే విడుదల కానున్నాయి. సమాధాన పత్రాలు మూల్య కారణం ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అంటే ఏదైతే ఉందో ఒకేషనల్ అయితే ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో దాని పరంగానైతే మనకైతే ఇంటర్ బోర్డ్ అయితే ప్రవేశిస్తుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు వారం రోజుల పట్టి అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే మనకైతే ఈ నెల 20 లోపు అయితే ఖచ్చితంగానైతే ఫలితాలు అనేది అయితే రిలీజ్ అవుతూ పోతున్నాయి. అంటే మనకైతే వారం రోజుల నుంచి అయితే ఈ ఏదైతే ఉందో ఈ ప్రక్రియను అయితే కొనసాగుతుంది. అంటే ఇప్పుడు మనం ఇదైతే ఉందో ఇప్పుడు మన ఆన్సర్ షీట్ అనేది దాన్ని బట్టి అంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఆంశాలను ఒక్కొక్కటి 2 సార్లు ఉన్నతాధికారులు ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఈ నెల 22 లోపు అయితే వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. టీఎస్బీ ఇంటర్ రిజల్ట్స్ అయితే ఇలా అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ అంటే ఎంపీసీ వాళ్ళకు వచ్చేసి ఇదైతే గుడ్ న్యూస్ అన్నమాట. రియల్లీ యాడ్ చేస్తున్నారా ప్లీజ్ చెప్పండి బ్రో అని అయితే ఒక ఆయననైతే కామెంట్ చేయడం జరిగింది. ఆయననైతే ఏమన్నాడంటే మేమైతే ఎంపీసీ వాళ్ళం అంటే ఏ సబ్జెక్ట్ యాడ్ అవుతుంది అని అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. బ్రో ఐ రోట్ ఇన్ 3 lakh యూ ఇన్ 2 squares ఇన్ మ్యాథ్స్ 2AB విల్ బి ఐ పాస్. అంటే నేను ఇలా రాశాను పాస్ అవుతానా బ్రో అని అడుగుతున్నాడు. మీరు చాలా బాగా రాస్తేనే ఈసారి అయితే ఖచ్చితంగానైతే పాస్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే 83% పైగానైతే ఫెయిల్యూర్స్ అయితే ఉన్నారండి. ఏం కాదు, ఎవరు కూడా పొందాల్సిన అవసరం లేదు. 9+3 మ్యాథ్స్ అయితే సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ అంటే ఈ సబ్జెక్ట్ అనేది తెలియదు కానీ ఖచ్చితంగా వచ్చేసి అయితే 9+3 మ్యాథ్స్ అయితే యాడ్ వస్తున్నారు. కెన్ యూ ప్లీజ్ టెల్ దట్ ఇన్ విచ్ సబ్జెక్ట్ మార్క్స్ యాడెడ్ అంటే ఏ సబ్జెక్టు యాడ్ చేస్తున్నారు అని అయితే అడగడం జరుగుతుంది. స్టూడెంట్స్ వచ్చేసి ఈ 2 రోజులలో వచ్చేసి మీకైతే రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఈ 2 డేస్లలో వచ్చేసి అంటే ఏ మార్క్స్ యాడ్ అవుతున్నాయి మీరే చూస్తారు. మీ రిజల్ట్స్ వచ్చేసి అలాగే వచ్చేసి మనకి ఏదైతే టీఎస్బీఐ గత 10 సంవత్సరాల నుంచి అయితే ఇందులోనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్ వచ్చేసి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.